నేను విఎస్ ముక్తియార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ముఖ్యంగా మన రాష్ట్రంలోని కడప జిల్లాలోని పొద్దుటూరులో వాహనదారులకు ప్రజలకు చేరువ కావాలని, ప్రజలకు విన్నవించాలని మనము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మేము యువతకు తెలియజేసేది ఏమంటే, అరే ఇంకా వేగంగా వెళ్ళు. యువత మన ఊర్లో వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళు మోటార్ సైకిల్ మీద ప్రయాణము, కారు ప్రయాణము, లైసెన్స్ లేకుండా బండి నడపడము, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేయటము, ఓవర్ స్పీడ్ పోవటము, యాక్సిడెంట్ కావటము, యువత ప్రాణాలు పోగొట్టుకోవటము. ఒక 6 నెలల ముందు బద్వేల్ దగ్గర ఒక కార్ యాక్సిడెంట్లో 3 చనిపోయినారు. డ్రైవరు ప్లస్ ఒక 3 ప్రయాణం చేస్తుంటే డ్రైవర్ మిగిలినాడు, మిగతా 3 చనిపోయాడు. రాత్రి 3 గంటలు, తెల్లారిన 3 గంటలకు ఓవర్ స్పీడ్ పోయి బండి అప్సైడ్ అయిపోయి 3 ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆ బండికి డ్రైవర్కు లైసెన్స్ లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు. ఓనరు ఒక పేదవాడు. 3 ప్రాణాలు కోల్పోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే చనిపోయిన వాళ్ళు కూడా పేదవాళ్ళు. ప్రాణాలు 3 కోల్పోయినారు. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళే ఆసరాగా ఉన్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైనా డబ్బులు వస్తాయేమో వాళ్ళ కుటుంబాలకు ఆదరుగా ఉంటుందంటే వాళ్ళ కుటుంబాలకు లేదు. సరే, ఇన్సూరెన్స్ లేదు కదా, ఓనర్ ఏమైనా ఇస్తారంటే ఓనర్ దగ్గర కూడా ఏమీ లేని పరిస్థితి. ఒక్క డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగా 3 ప్రాణాలు కోల్పోయి 3 కుటుంబాలకు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇప్పుడు రోడ్డు మీద భిక్షం ఎత్తుకునే పరిస్థితికి వచ్చింది. దేవుడిచ్చిన ప్రాణం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మనము డ్రైవ్ చేయాలి. ఈ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు. నిబంధనలు ఓవర్ స్పీడ్ పోవటము, ఓవర్ ట్రాక్ చేయటము, కార్లు కానీ, బైకులు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, యాక్సిడెంట్ అయితే 8 మంది, 5 మంది, 6 మంది చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ మేము విన్నవించేది ఏమంటే, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. దేశ భవిష్యత్తుకు మీరు అవసరము అనేది మీ ఎంపిక, మీ భవిష్యత్తు అనేది మీరు అందరు గమనించాలని చెప్పి నేను ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎక్కడ చూసినా యాక్సిడెంట్ జరగడము, ఎక్కడ చూసినా కాళ్ళు ఇరిగిపోయినాయి, నడుములు ఇరిగిపోయినాయి, 6 నెలలు, 8 నెలలు, 3 నెలలు మంచం మీద ఉండటము ఆ కుటుంబానికి ఎంతో భారం అయిపోతూ ఉంది. ఈ తప్పిదం వల్ల, ఈ యాక్సిడెంట్ల వల్ల వాళ్ళు నష్టపోయింది కాక, అజాగ్రత్తతో వాళ్ళు నష్టపోయింది కాక, ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవటంతో వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయవుంచి ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోండి. డ్రైవింగ్ స్కూల్ పోయి డ్రైవింగ్ స్కూల్లో పాస్ అయ్యి మీరు నియమ నిబద్ధతలు తెలుసుకొని ఎక్కడైతే ఓవర్టేక్ చేయాలో అక్కడ చేయాలా, ఎక్కడైతే మనము నార్మల్గా పోవాలో అక్కడ పోవాలా, రోడ్డు నిబంధనలు పాటించాలా, ఆర్టీఏ నిబంధనలు పాటించాలా, ప్రభుత్వ నిబంధనలు పాటించాలా. మీరు ప్రాణాలు కాపాడుకొని మీ కుటుంబాలను రోడ్డున పడకుండా చూస్తారని ముఖ్యంగా మేము మనందరినీ తెలియజేస్తున్నాము. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యాక్సిడెంట్ కాకుండా చాలా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు కూడా హెచ్చరికలు జారీ చేసి యువత ప్రాణాలను కాపాడే విధంగా ఒక చట్టాన్ని కూడా తయారు చేసేదానికి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. అయినా
ఇప్పుడు హై స్పీడ్ రోడ్లు వచ్చేసినాయి, హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసినాయి. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కానీ చనిపోవడం తప్ప మిగిలే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ హై స్పీడ్ రోడ్లలో, ఈ హై స్పీడ్ వెహికల్లలో, ఈ హై స్పీడ్ బైకుల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పి అందరికీ యువతకైతేనేమి, మా ప్రజానికానికైతేనేమి, ప్రజలకైతేనేమి తెలియజేసుకుంటూ మీరందరూ మీ ప్రాణాలను కాపాడుకొని మీ కుటుంబాల్లో రోడ్డు మీద పడకుండా జాగ్రత్త వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మన మార్పే ట్రాఫిక్ పరిష్కారం, మన అడుగే రోడ్లకు దిశ మార్గం. ఒక చిన్న మార్పే పెద్ద మార్పు అవుతుంది. మన చేతుల్లోనే సిటీ ఫ్యూచర్ ఉంటుంది. రాంగ్ సైడ్ వెళ్తే రోడ్డు ఆగిపోతుంది, రైట్ సైడ్ నడిస్తే జీవితం సాగిపోతుంది. హారన్ కాదు బ్రో, పేషెన్స్ కావాలి. మన యాటిట్యూడ్ మారితే ట్రాఫిక్ తగ్గాలి. హే బ్రో స్లో డౌన్, Think now, నీ డ్రైవింగ్ స్టైల్, change now. Hey bro, slow down. Think now, నీ డ్రైవింగ్ స్టైల్. change now. సిగ్నల్ ముందు ఆగితే సేఫ్టీ పెరుగుతుంది. షార్ట్ కట్ తీస్తే రిస్క్ దగ్గరవుతుంది. మన ఒక్క డిసిజన్ సిటీని మార్చగలదు. మన డిసిప్లిన్ తో రోడ్ స్మూత్ అవుతుంది. మనమే మారితే మారుతుంది దారి. మనమే మారితే సేఫ్ అవుతుంది జారి. మన మార్పే ట్రాఫిక్ పరిష్కారం.